ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్‌ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసామంటే మృగశిర నక్షత్రం గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఈ చంద్రగ్రహం దశమ స్థానంలో ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ చంద్రగ్రహం అనేది సహజంగా శుభత్వం పొందిన గ్రహం. ఇటువంటి సహజంగా శుభత్వం పొందిన గ్రహాలు జనరల్గా ఇలా కేంద్ర స్థానాలైన 1, 4, 7, 10 స్థానాల్లో బాగానే పనిచేస్తారని చెప్పచ్చు. కాకపోతే ఈ దశమ భావంలో ఈ చంద్ర శుక్ర గ్రహాలకి దిగ్బలాన్ని వాళ్ళు సంపూర్ణంగా కోల్పోతారని మనం చెప్పచ్చు అన్నమాట. అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే 4వ స్థానంలో ఈ చంద్ర శుక్ర గ్రహాలకి దిగ్బలం పొంది బలంగా ఉంటారని మనం చెప్పొచ్చు. ఇప్పుడు చతుర్థ స్థానానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ గా ఈ దశమ భావం అనేది ఉండడం జరుగుతుంది. సో దాని కారణంగా ఏమవుతుందంటే ఈ దశమ భావంలో ఈ 2 గ్రహాలకి దిగ్బలాన్ని కోల్పోయి బలహీనంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దశమ భావంలో ఏదైనా గ్రహం ఉందంటే దాని అర్థం ఏంటంటే కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆ గ్రహం అనేది అక్కడ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం సమయంలో అక్కడ పూర్ణచంద్రుడై ఎంత బలంగా ఉన్నప్పటికీ ఆ సమయంలో ఆకాశంలో మనకి ఈ చంద్రగ్రహం అసలు కనపడదు. కాబట్టి అందుకనే చంద్రగ్రహం అక్కడ చాలా బలహీనంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ దిగ్బలం అనే కాన్సెప్ట్ అనేది షడ్బలాల్లో ఓన్లీ ఒక రకమైన బలం మాత్రమే. ఇంకా 5 రకాల బలాలు అనేవి ఉండడం జరిగింది. కాబట్టి వాటిని కూడా మనం చూసిన తర్వాతే అక్కడ దశమంలో చంద్రుడు బలంగా ఉన్నాడా లేకపోతే బలహీనంగా ఉన్నాడా అనే కంక్లూజన్కి రావాలన్నమాట. అన్నిటికన్నా ముందుగా ఆ లగ్నానికి చంద్రుడు శుభుడే ఈ విధంగా దశమంలో కనుక పేసినట్లయితే అప్పుడు చంద్రగ్రహం బలహీనంగా ఉన్నప్పటికీ ఎంతో కొంత యోగించే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా ఈ లగ్నానికి పాపై ఈ చంద్రుడు ఈ విధంగా దశమ స్థానంలో ప్లేస్ అయితే ఆ కాంబినేషన్ అనేది నెగిటివ్ రిజల్ట్స్ని కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఈ దిగ్బలానికి కాన్సెప్ట్ మనం తీసుకున్నా లేకపోతే జనరల్గా మనం అనాలిసిస్ చేసినా ఈ విధంగా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ ప్లానెట్స్ అయినా శుక్రుడు అవ్వచ్చు లేకపోతే చంద్రుడు అవ్వచ్చు, వీళ్ళు దశమంలో ఎటువంటి యోగాలు లేకుండా ప్లేస్ అవడం అనేది అంత మంచి విషయం కాదని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ దశమ భావం అనేది కర్మస్థానంగా మనం చేసే ఆక్యుపేషన్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి స్థానాల్లో ఇలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ ప్లానెట్స్ కన్నా మంచి బలమైన గ్రహాలైనా రవి అవ్వచ్చు, కుజుడు అవ్వచ్చు, లేకపోతే గురువు అవ్వచ్చు, ఇలాంటి గ్రహాలు ఉండడమే మంచి విషయంగా మనం చెప్పచ్చు. ఈ చంద్రగ్రహాన్ని మనం మనోకారకుడిగా మాతృకారకుడిగా తీసుకుంటాం. కాబట్టి ఈ విధంగా మనోకారకుడైన చంద్రుడు వెళ్ళి దశమ భావంలో కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి కెరీర్ పట్ల ఆటోమేటిక్గా ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే వర్క్ ఈస్ వర్షిప్ అంటూ ఉంటాం కదా, ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఆ విధంగా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆ చంద్రగ్రహం కనుక అక్కడ బలంగా ప్లేస్ అయినట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళు చేసే జాబ్ని చాలా ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్గా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకి ఏదో రకమైన పని ఉంటే మాత్రమే వాళ్ళు యాక్టివ్గా పీస్ఫుల్గా ఉండగలరు. ఏ పని లేకుండా ఖాళీగా ఉండడం అనేది వీళ్ళకి అసలు ఇష్టం ఉండదని మనం చెప్పచ్చు. ఈ పర్సన్స్లో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఎంత పని భారాన్ని వీళ్ళ మీద వేసినా వీళ్ళు ఏమాత్రం విసిపోకుండా ఎంతో నెమ్మదిగా ప్రశాంతంగా చాలా సహనంతో ఆ పనిని పూర్తి చేయగలిగే కెపాసిటీ అనేది వీళ్ళలో ఉంటుందని మనం చెప్పచ్చు. ఎందుకంటే చంద్రగ్రహం మాతృకారకుడు అండ్ అలాగే కేర్ అండ్ లవింగ్ ప్లానెట్. కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేసే జాబ్లో అవసరమైతే ఎదుటి వారి వరకు కూడా వీళ్ళే తీసుకుని ఈ పనిని కూడా నేనే చేస్తాను అనే విధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ ఫలితాలు అనేవి కేవలం అక్కడ చంద్రగ్రహం దశమంలో బలంగా ఉంటూ ఎటువంటి చెడు గ్రహాలకు ప్రభావం లేకుండా ఉంటే మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ జాబ్లో 10 మందికి హెల్ప్ చేసే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసే జాబ్ అనేది కూడా ఒక్కోసారి మెడిసిన్కి రిలేటెడ్గా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా NGOస్ రిలేటెడ్గా ఉండొచ్చు, సైకాలజిస్టులుగా కానీ నర్సులుగా కేర్ టేకర్స్గా ఈ పర్సన్స్ యొక్క కెరీర్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అలాగే ఈ చంద్రగ్రహం కళలకు కూడా కారకుడు. కాబట్టి అందుకని ఈ పర్సన్స్లో ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ టాలెంట్ అవ్వచ్చు లేకపోతే స్కిల్ అవ్వచ్చు ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ దశమంలో ఉన్న చంద్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నా లేకపోతే ఏదైనా పాపగ్రహాలు ఈ చంద్రగ్రహాన్ని ఏమైనా ప్రభావితం చేస్తున్నా ఆ కాంబినేషన్ వల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా సివియర్గా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అప్పుడు ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఎన్ని ఉద్యోగాలు చేసినప్పటికీ లేకపోతే ఎన్ని ఉద్యోగాలు మారినప్పటికీ వాళ్ళు చేసే జాబ్లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ మానసిక ప్రశాంతత అనేది ఉండకపోవచ్చు మనం చెప్పచ్చు. ఎప్పుడైతే చంద్రగ్రహం ఈ విధంగా బలహీనంగా ఉంటాడో ఆయన ఉండే భావంలో ఈ విధంగానే స్టెబిలిటీ అనేది లేకుండా చేసేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ కాంబినేషన్ వల్ల వాళ్ళు చేసే జాబ్లో ఏదో రకంగా మానసికంగా సాటిస్ఫాక్షన్ లేకుండా చేసేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట.
అంటే ఈ పర్సన్స్ మీద విపరీతంగా పని భారం అనేది పెరిగి దానిని వీళ్ళు ఎమోషనల్గా బ్యాలెన్స్ అనేది చేయలేకపోవచ్చు, లేకపోతే వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది వీళ్ళకి నచ్చకపోవచ్చు. ఇలా కారణం అయితే ఏదైనా అవ్వచ్చు, కానీ వీళ్ళకి మొత్తానికి జాబ్లో సాటిస్ఫాక్షన్ అండ్ పీస్ఫుల్నెస్ అనేది చాలా తక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా మనోకారకుడు కర్మస్థానంలో బలహీనంగా ఉన్నాడో ఆ పర్సన్స్ అనే వాళ్ళు చేసే జాబ్ని ఒక్కోసారి కరెక్ట్గా సెలక్షన్ చేసుకోకపోవచ్చు. అంటే కొన్ని రోజులు ఒక జాబ్లో ఉంటారు, ఇది నచ్చలేదని చెప్పి ఇంకో జాబ్కి వెళ్ళేదానికి అవకాశం అనేది ఉంటుంది. అలా ఈ విధంగా కెరీర్లో వీళ్ళకి అనేక రకాలుగా చేంజెస్ అనేవి ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఈ కాంబినేషన్ కోసం నేను సింహలగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ఈ సింహలగ్నానికి చంద్రుడికి వ్యయాధిపత్యం అనేది రావడం అవుతుంది. ఈ చంద్రగ్రహం శుభగ్రహం అయినప్పటికీ ఇలా వ్యయాధిపతి అయిన చంద్రగ్రహం దశమస్థానంలో ఉండొచ్చా? ఉండకూడదు కదా. వ్యయాధిపతి 3, 6, 8, 11, 12 స్థానాలు ఉంటేనే మంచిది. మిగిలిన ఏ భావాలు ఉన్నప్పటికీ ఆ భావాన్ని దెబ్బతీసే ప్రయత్నం అనేది చేస్తాడనమాట. వీళ్ళు చేసే జాబ్లో వీళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా చేయొచ్చు, లేకపోతే జాబ్లో వీళ్ళకి ఎమోషనల్గా మెంటల్గా స్ట్రెస్ అనేది క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. 12వ స్థానాధిపతి సెపరేషన్ని, లోన్లీనెస్ని వీటన్నిటిని ఇస్తాడు. కాబట్టి ఈ విధంగానే వీళ్ళ కెరీర్ లెవెల్కి ఎవరి నుంచి ఎటువంటి సపోర్ట్ అనేది లేకపోవచ్చు. వాళ్ళు చేసే జాబ్లో వీళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వడం, ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వడం, ఇటువంటివన్నీ ఈ కాంబినేషన్ వల్ల క్రియేట్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గాలంటే ఈ సింహలగ్నానికి శుభగ్రహాలైన రవి, గురు, కుజగ్రహాలతో ఈ చంద్రగ్రహానికి ఏదైనా కనెక్షన్ కనుక వచ్చినట్లయితే అప్పుడు ఆ చంద్రగ్రహం పాజిటివ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఈ దశమ స్థానంలో ఉన్న చంద్రగ్రహాన్ని మనం కంప్లీట్గా అనాలిసిస్ అనేది చేసిన తర్వాతే ఈ ప్లేస్మెంట్ అనేది ఆ గ్రహానికి పాజిటివ్గా పనిచేస్తుందా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తుందా అనే విషయాన్ని కంక్లూషన్కి మనం రావాలి. అంతేకాని దశమ స్థానం అనేది చాలా మంచి స్థానం, చంద్రగ్రహం సహజంగా శుభత్వం పొందిన గ్రహం కాబట్టి ఆ ప్లేస్మెంట్ అనేది ఆయన ఖచ్చితంగా పాజిటివ్గా పనిచేస్తుంది అని చెప్పడానికి అయితే లేదనమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో, దశమ భావంలో చంద్రగ్రహం ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అనే విషయం గురించి. ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇందులో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోలో మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ.